రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా? అభివృద్ధి కావాలా? పథకాల కన్నా అభివృద్ధే ఇంపార్టెంట్. ఎందుకంటారండి, ఇవాళ మనం ఒక సంస్థను నెలకొల్పితే దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే మనకు ట్యాక్సులు వస్తాయి. ఆ ట్యాక్సులు వస్తేనే మనం ఏదైనా సరే పథకాలు ఇవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ మనం ఇల్లే తీసుకున్నాం, 10 లక్షలు అప్పు చేసాం అనుకోండి, దాన్ని వడ్డీ కట్టడానికి సరిపడా మనం సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే కదా మనం తిరిగి రీపేమెంట్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇంకో 10 లక్షలకు అప్పుకి వెళ్తే ఎవరైనా ఇస్తారా? ఇవ్వలేరు కదా. అలాగే ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రాన్నే తీసుకుందాం. దాంట్లో ఏమైనా 4 సంస్థలు వచ్చి ఇన్వెస్ట్ చేసి ఒక 40 ఉద్యోగాలు వచ్చి దాని మీద వచ్చే ట్యాక్సులతోనే మనం అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రాన్ని. అలాగే ఆ డబ్బుల్ని మన పథకాలకు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు చేయడానికి కానీ ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. అంతే తప్ప మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా పథకాలకి ఇచ్చేసాం అనుకోండి, ఇటున్న ప్రజలకు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఏముండదు. రెండు ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే మనం ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా మనకు ఆ పథకాలకు సరిపడే డబ్బులు ఎల్లప్పుడూ ఉండేది. అంతే తప్ప ఈ ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం ఇచ్చి ఆపేస్తారు పథకాలు, ఏది డబ్బులు లేకపోతే. అదే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోగలిగితే ఆ పథకాలు కూడా ఎల్లకాలం నడవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ ఉన్నారు. సంవత్సరం పరిపాలన 3 పథకాలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పథకాలే అందట్లేదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళ పట్ల మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మన ఇంట్లోనే ఉందండి, మనకు 3 పిల్లలు ఉన్నారనుకో, అందరికీ న్యాయం చేయలేము ఇమీడియట్గా, అందరిని ఒకలాగా చూడలేము. కాకపోతే 1 by 1 మనం వాళ్ళకి న్యాయం చేస్తాం. అలాగే 1 year కదా అయ్యింది. ఈ 1 yearలో మనం అందరికీ ఇప్పుడు వాళ్ళు కట్టాల్సిన బాకీలన్నీ కట్టుకుంటా, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటా వెళ్తున్నారు ప్రభుత్వం అనేది. అంతే తప్ప వదిలేయలేదు కదా. 1 by 1 ఇప్పుడు జగన్ కూడా సపోజు అప్పుడు 3000 చేస్తానన్నాడు అనుకోండి, ఒకేసారి 3000 చేసినాడా? లేదు కదా. కానీ ప్రభుత్వం చెప్పింది మీకు ఇంకా 2 నెలల ముందుది కూడా కల్పిస్తానంది, ఇచ్చేసింది కదా. ఇప్పుడు ఉంది ఫంక్షన్ కూడా ఉంది, మీరు తీసుకోవచ్చు. ఫంక్షన్ కూడా సచివాలయం సిబ్బందితో 6-7 గంటలకల్లా ఇప్పించేస్తున్నారు. అంతకుముందు వాలంటీర్లు ఎప్పుడు 11, 12 వాళ్ళు లేకపోతే సాయంత్రం ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సెలవు వచ్చింది అనుకోండి, సచివాలయం సిబ్బంది ముందు రోజు ఒక రోజు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి, అందరికీ కూడా ఆస్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఆ పేదవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి, ముసలైన తాత కానీ మా అమ్మ కానీ వీళ్ళంతా కూడా ఆ పెన్షన్ మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా హ్యాపీగా ఉండరు ఇమీడియట్లీగా. అది కూడా కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్ కూడా విలేజ్ క్లినిక్ ఉంది కదా, విలేజ్ క్లినిక్లో కూడా ఇప్పుడు మందులన్నీ కూడా అవైలబిలిటీలో ఉంది. ఆ డాక్టర్ కూడా అవైలబిలిటీలో ఉంది. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఎవరైనా లేకపోయినా ఏం చేసినా కూడా వెంటనే వాళ్ళు స్పందించి ఆ మెడిసిన్స్ ఇస్తున్నారు, టెస్టులు కూడా చేస్తున్నారు. 104 ఇవంతా కూడా వెహికల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా వాటిని ఏమీ ఆపలేదు, ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నారనుకుండా అవి ఆపేసి కొత్త పథకాలు పెడతారు. కానీ వీళ్ళు అలా కాదు కదా, ఆ పథకాలను కూడా కంటిన్యూ చేస్తున్నారు. తల్లికి 100 జగన్ ఇచ్చాడని చెప్పి ఆపలేదు, దానికి ఎక్కువ ఇచ్చి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సార్ ఫైనల్గా మీరు ఒక బిజినెస్ మ్యాన్ అన్నారు, ఈ చంద్రబాబు సంవత్సరం పరిపాలన మీరు చూశారు, 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 ఇచ్చేయచ్చు. ఎందుకంటే దీంట్లో అయితే చూడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఒకేసారి 100కి 100 మీరు ఎలా ఇస్తారని అడగచ్చు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా ఫస్ట్ రాగానే ఏం చెప్పారు, రోడ్లు వేస్తామని చెప్పినారు, రోడ్లు వేసారు. తల్లికి 100 సంవత్సరం అయ్యే లోపల ఇస్తానన్నారు, సంవత్సరం లోపలనే ఇచ్చారు. ఇలా 1 by 1 కార్యక్రమాలు. అలాగే కార్పొరేషన్ నిధులు కానివ్వండి, పోలవరాన్ని కూడా ఫాస్ట్ అప్ చేస్తున్నారు. అలాగే రాజధానిని కూడా ఇలా 1 by 1 హైవేలు చూసారనుకో, మీకు ఎక్కడికి వెళ్ళినా హైవేలు ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఎందుకంటే మాకన్నా ఎక్కువ మీరే తిరుగుతూ ఉంటారు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగే ఎమ్మెల్యేలు గారి దగ్గర నుంచి కూడా మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, మన నారా లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా ఒక కోఆర్డినేషన్. ఎవరు ఎన్ని గొడవలు పెట్టాలన్నా సరే దానికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నారు. కూటమిలో స్విచ్ పెట్టాలనేది వేరే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నా కూడా దానికి ఆస్కారం లేకుండా గవర్నమెంట్ అనేది కూటమి అంతా ఒక కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోతుంది. ఇలా పోతే మన రాష్ట్రం కానీ అన్నీ కూడా బాగుపడతాయి. ఇప్పుడు సోలార్లు కూడా ఇస్తున్నారండి, కరెంటు సబ్సిడీల మీద ఇళ్ళకి. వాటిని నెక్స్ట్ అంతకుముందు ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా తీసేశారు. ఇప్పుడు 90% మీద డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ ఇస్తున్నారు, ఇది మన రైతులకి. అంతకుముందు లేదు, తీసేశారు. మేము పెట్టుకున్న అప్లికేషన్ రిజెక్ట్ చేశారు, మేము మళ్ళీ ఇప్పుడు పెట్టాము, శాంక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు చేస్తున్నారు. భూసార పరీక్షలు ఇవన్నీ మామూలుగానే నడుస్తున్నాయి. ఆర్బీకేలు ఇప్పుడు కోకో మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు. అంతకుముందు పామాయిల్ మొక్కలు గట్రా సబ్సిడీ ఏమి ఇచ్చేవాళ్ళు కదా, అవి కూడా ఇప్పుడు సబ్సిడీ మీద
లాస్ట్ టైం ఏదైతే లేవో రైతులకు అవన్నీ కూడా ఇప్పుడు సబ్సిడీ మీద వస్తున్నాయండి, ఎక్విప్మెంట్స్ అనేవి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగానే కాలువలు తవ్వడం కానీ ఇవన్నీ నీట్గా చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అవును.